आमंत्रित करते हैं। ఈ దినము మనము సంఘ ప్రార్థన కొరకు దేవుని యొక్క వాక్య భాగంలోని కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. आज कलीसिया की प्रार्थना की सभा के लिए हम भजन संहिता 20 अध्याय उसका पहला 2 वचन हम पढ़ेंगे. Today for our prayer we will turn to Psalms 20 verse 1 and 2. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. संकट के दिन यहोवा तेरे सुन ले, याकूब के परमेश्वर का नाम तुझे ऊंचे स्थान से नियुक्त करे, वह पवित्र स्थान से तेरी सहायता करे और सियोन से तुझे संभाल ले. May the Lord answer you in the day of trouble. May the name of the God of Jacob defend you. May he send you help from his sanctuary and strengthen you out of Zion. మరొక భాగము కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 7వ వచనం. और एक और भाग हम देखेंगे भजन संहिता उसका 46 अध्याय उसका 7 वचन. Psalms 84 and verse 7. 86. Psalm 86 and verse 7. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. संकट के दिन मैं तुझको पुकारूंगा, क्योंकि तूने मेरी सुन लेगा. In the day of my trouble I will call upon you, for you will answer me. మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనం. और एक और वचन पढ़ेंगे भजन संहिता 46 अध्याय उसका पहला वचन. Psalms 46 and verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. परमेश्वर हमारा शरण स्थान और बल है, संकट में अति साहस से मिलने वाला सहायक. Psalms 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. ప్రభు యొక్క సహాయం నిమిత్తము ఆయన వైపు చూద్దాం. और परमेश्वर के सहायता के लिए हम परमेश्वर से प्रार्थना करेंगे. Look into the grace of the Lord. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమందు ఆశీర్వదించు యేసు ప్రభువా, మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ప్రభువా, మీ దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ముఖ ప్రసన్నత చూడటానికి, ప్రభువా మీ పాదముల యొద్ద ఈ విధంగా సంఘముగా మేము కూడి రావడానికి మీరు చూపిన కృపకే మీకు ఎంతో వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభువా, యొక్క విపత్కర పరిస్థితుల్లో మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి ఉంచి తండ్రి, ప్రభు ఆరోగ్యవంతులంగా సజీవులంగా ప్రభువా మీ సన్నిధిలో సంఘముగా రావడానికి మీరు చూపిన దయంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా కొన్ని విజ్ఞాపనలు, ప్రభువా మాకున్నటువంటి భారము, మాకున్నటువంటి ప్రభువా సమస్యలు, మాకున్నటువంటి ఇబ్బందులతో ప్రభువా మీ సన్నిధిలోకి మేము రాబోతూ ఉండగా తండ్రి, మా సంఘము నిమిత్తము, మా ప్రభువా మా సహవాసము నిమిత్తము తండ్రి, పరిచర్య నిమిత్తం ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని గోజాడటానికి మేము రాబోతుండగా మాకు సహాయం చేయండి. ప్రభువా మీ జీవము కలిగిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రభువా మేమేం ప్రార్థన చేయాలో ప్రభువా మాకు తెలియదు తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ప్రభువా తండ్రి మీరే మాకు ప్రార్థన నేర్పించమని, ప్రభువా మాకు ఏది అవసరమో కూడా మేము సరిగా తెలియనటువంటి వారం ప్రభువా మీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో ప్రవేశపెట్టమని వేడుకుంటున్నాం. ప్రభువా వ్యక్తిగతంగా తండ్రి మీ యొక్క రక్త పరోక్షం కిందకు వస్తున్నాను. మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరిచి అంగీకరించండి ప్రభువా. ఈ విధంగా తండ్రి మరి ప్రభువా ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. సరైనటువంటి మాటలు మీరు మీ నోటికి వారి నోటికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ విధంగా తండ్రి మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ప్రతి ఒక్కరిని ప్రభువా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోనమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. పరలోకం నుండి మీ మాటలు దయచేయండి ప్రభువా. మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సాతాను యొక్క అంధకార శక్తులు పునరుద్ధాన శక్తి గల నామంలో బంధిస్తూ యేసు నామం చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదివినటువంటి యొక్క భాగంలో ప్రాముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ఆపత్కాలం మందు యెహోవా ఉత్తరమిచ్చేవాడిగా ఉంటున్నాడు. और हमने जितने वचन पढ़े हैं इन सबों में से एक ही विषय दिखता है कि संकट के दिनों में
यहोवा से मैंने दुहाई दी, उसने मेरी दुहाई को सुन ली। The verses what we have read, the common thing we observe in this portion is the Lord is our present help in trouble. ఆపత్కాలంలో ఉన్నప్పుడు, संकट के दिन में जब मैं था, in the time of trouble, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, ఆపత్కాలంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి వాడు. हमारा परमेश्वर ऐसा परमेश्वर है, संकट के समय पे रहते हुए लोगों को परमेश्वर उनको बचाता है, और जो उनको मांगता है, जो भी उसको पुकारता है, उसको सुन भी लेता है। our God is such a God that when his people are in trouble, he saves them, and in that time of trouble, he is a present help. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆపత్కాలంలో ఉన్న వారికి ఆయన మహాదుర్గంగా ఉంటున్నాడు. और हम देखेंगे भजन संहिता 9 अध्याय के 9 वचन में इस तरह से लिखता है कि वह संकट के समय में ऊंचे शब्द से उसका गढ़ ठहरेगा। And according to Psalms 9 and verse 9, the Lord also will be a refuge for the oppressor, a refuge in the time of trouble. అదేవిధంగా మన దేవుడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆపత్కాలంలో ఉన్న వారికి దాగు చోటుగా ఉంటున్నాడు. और हम देखेंगे भजन संहिता 27 अध्याय उसका 5 वचन के अनुसार, जो हमारा जो परमेश्वर जो संकट के दिन, विपत्ति के जो दिन में रहते हैं, उनको एक मंडप के समान पे परमेश्वर हम उनको छुपा के रखता है। According to Psalms 27 verse 5, for in the time of trouble, he shall hide me in his pavilion, in the secret place of his tabernacle. అదే మాట 32:7లో మనం చూస్తాము, ఆయన దాగు చోటుగా ఉన్నాడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. और एक बात हम देखेंगे भजन संहिता उसका 32 अध्याय उसके 7 वचन में इस तरह से लिखता है, वह हमारे छुपने का स्थान भी है। And also in chapter 32 verse 7 also we will see that he is our hiding place. అదేవిధంగా కీర్తన 81వ అధ్యాయం 7వ వచనంలో ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. और यूं ही नहीं, भजन संहिता उसका 81 अध्याय उसका 7 वचन में हम जब हम उसको देखते हैं, वो इस तरह से कहता है, वह संकट के समय पे जब हम उसको पुकारते हैं और उसको हमें वो छुड़ा भी लेता है। And according to Psalms 81 verse 7, when we are in trouble, and he hears us and he delivers us. మరి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనము ఆపదలో ఉన్నప్పటికీ కూడా విడిపించేవాడిగా ఉన్నాడని ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. और हमारा इतना महान परमेश्वर होने के बावजूद भी हम इस तरह से दुआ करना है कि हमको इस तरह से परमेश्वर हमारा परमेश्वर है कि हमको संकट में हमें बचा लेता करके हमको उससे विनती करना है। Being such a great God, when we are in trouble, the Lord is delivering us. So because the Lord is delivering us, we have to worship him. మనకున్నటువంటి ఆపత్కాలము లాంటి పరిస్థితులు ఎలాంటివి ఉన్నాయి మనకి ఇప్పుడు? अभी हमारे परिस्थिति अभी संकट का समय हमारे सामने में किस तरह की परिस्थिति हमारे सामने में है? What are the present days of trouble in our life? మనం దేవుని వాక్యంలో గమనిస్తే కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, हम अभी देखेंगे भजन संहिता उसका 46 अध्याय उसका पहला 2-3 वचन हम जब देखते हैं, Psalms 46 verse 1 and 2, if we see, మనం 1వ వచనం మనం చదివాము, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని. అయితే 2-3 వచనాల్లో ఆ ఆపదలు అనేటువంటి ఎలాంటివి అని చూపిస్తూ ఉన్నాడు. हमने तो पहला वचन पढ़ा कि परमेश्वर हमारा शरणस्थान और बल है, संकट में अतिशय से मिलने वाला सहायक करके हमने पढ़ा। लेकिन दूसरे वचन में इस तरह से कहते हैं कि हमारा जो संकट है किस तरह का है, वो विषय यहाँ पे वचन में लिखा हुआ है। We have read verse 1 that Lord God is our refuge and strength in the present help in the time of trouble. But in verse 2 and 3 we see what kind of situation we are in and how the Lord is going to deliver us. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. इस कारण हमको कोई भय नहीं, चाहे पृथ्वी टल जाए और पहाड़ समुद्र के बीच में डाल दिया जाए। Therefore, even I will not fear, even though the earth be removed and though the mountains be carried into the midst of the sea.
మూడవ వచనంలో వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. और तीसरा वचन में चाहे समुद्र गरजे और फैन उड़ाए और पहाड़ उसकी बाट से कांप उठे. Verse 3, though its waters roar and be troubled, though the mountains shake with its swelling. ఇక్కడ మనం చదివినటువంటి ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి విషయాలు, మరి భూమి మార్పు నొందుతుంది, నడి సముద్రంలో పర్వతముల మునుగుట, జలములు ఘోషించుతూ నురుగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను, ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడన్నా చూసామా? और हमने जो वचन जो पढ़े हैं, और पृथ्वी उलट जाना और समुद्र के बीच में पहाड़ समुद्र के बीच में गिर जाना और समुद्र में गरजते हुए फेंट डालना, ऐसा विषय हमने कभी अपने जीवन में, हमारे जीवन में हमने क्या देखा है क्या कभी? So, according to these verses, the mountains are moved and the waters are roaring and they are swelling with the froth, with the swelling. Though did we experience such troubles in our life? మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అలాంటి ఆపదలలో కూడా మన దేవుడైనటువంటి యెహోవా నమ్ముకొనదగినటువంటి వాడు, మన ఆపదలో సహాయంగా ఉండేటువంటి వాడు. इस तरह का परिस्थिति होने के बावजूद भी हमारा भजन का लिखने वाला दाऊद राजा इस तरह से कहता है, परमेश्वर हमारा शरणस्थान और बल है, संकट में अति साहस से मिलने वाला सहायक है करके कहता है. The psalmist is saying that in all those circumstances, in all those situations, our God is a refuge and strength, a present help in the time of trouble. ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సమస్య గాని, లేక మన జీవితంలో ఉన్నటువంటి ఆపత్కాల పరిస్థితులు గాని వీటికంటే గొప్పగా ఉన్నాయా? अभी हमारा जो परिस्थिति, हमारा जो संकट, ये सारे जो विपत्ति से क्या हमारी जो कष्ट बढ़कर है क्या? No, the present conditions, the situations and the troubles are more than this. మన జీవితంలో ఇంతకంటే గొప్ప విషయాలు, గొప్ప సమస్యల్లో మనం ఉన్నామా? हमारे जीवन में इससे बड़ा संकट में, बड़े कष्ट में क्या हमारा जीवन इस तरह से है क्या? Are we surrounded with more greater troubles than these in our life now? నిజంగా అయితే కాదు, అంతకంటే పెద్ద సమస్యలు మన జీవితంలో లేవు. और हाँ, सचमुच में अगर हम हमारा जीवन इस तरह से देखेंगे तो हमारा जीवन में इस तरह का कठिन परिस्थिति हमारा जीवन में नहीं है. No, certainly not. In our life, we are not experiencing such troublesome situations. కానీ దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని బలపరిచేది ఏంటంటే, నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ ఆపద ఎంత గొప్పదైనా గానీ కూడా నువ్వు నాకు ఉత్తరం ఇస్తే నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. और आज शाम के समय में परमेश्वर हमको यही सहमत देता है कि चाहे आपका समस्या और परिस्थिति कितनी भी बड़ी क्यों ना हो, मैं हर एक परिस्थिति से आपका सहायक बनूंगा करके परमेश्वर आपके हमारे वचनों के द्वारा हमसे बातें करता है. So the Lord today, He is strengthening us through His word that in spite of facing such troublesome situations, I am there to help you and save you from such situations. మరి మన దేవుని ఎరిగిన తర్వాత కూడా మనం ఇంకా మన జీవితంలో ఇంకా ఆందోళనతోనూ లేక ఏదో జరిగిపోతుందనే భయంతో మనం ఉన్నామంటే ఆయన మీద నమ్మకం లేదేమో విషయాన్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. अभी हम परमेश्वर के ऊपर भरोसा करने वाले होने के बावजूद भी हम उसके परमेश्वर के ऊपर भय है और हम संकट में हमारा जीवन में है, तो हमको ये जांचना है कि हमारा जीवन किस तरह से है. So even the Lord is supporting us, strengthening us. In spite of that, if we are fretting that something will happen, something might happen in our life, then we have to examine ourselves whether we really believe in our God. కాబట్టి మన నమ్మకము ఏ విధంగా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. इसीलिए हमारा जो विश्वास है किस तरह से है उसको हमको जांचना बहुत जरूरी है. Therefore, we have to examine our faith. In what status is our faith? మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన గనక మొరపెట్టినట్టయితే ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. अगर हम उसके ऊपर भरोसा करते हुए हम उसके ऊपर विश्वास करेंगे तो हमको पवित्र स्थानों में वो हमें ले जाकर बैठाएगा. When we depend on Him, పరిశుద్ధ స్థలములో నుండి జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. हाँ, पवित्र स्थानों से वो हमें उत्तर देगा. when we depend upon Him, when we believe upon Him,
the Lord is going to answer us from his holy sanctuary. ఆ విషయాన్ని మనం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. वही वाला विषय को हम भजन संहिता 20 अध्याय उसका 2 वचन में हम देखते हैं. And the same thing we have seen in Psalms 20 and verse 2. చూడండి, మరి అదే అధ్యాయంలో 7వ వచనంలో కీర్తనకారుడైన దావీదు ఏం చెప్తున్నాడు చూద్దాం. वही भजन का लिखने वाला दाऊद 7 वचन में क्या कहता देखेंगे. The same chapter 20 verse 7, what the psalmist is saying. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. किसी को रथों का और किसी को घोड़े का भरोसा है, परंतु हम तो अपने परमेश्वर यहोवा ही का नाम लेंगे. Some trust in chariots, some in horses, but we will remember the name of our Lord our God. మరి రాజుకి ఉన్నటువంటి బలము రథాలు గుర్రాలు సైన్యమే. और राजा का जो बल है, रथ और घोड़ा, यही उसका भरोसा है, बल है. The strength of the king is the chariots and his horses. అవి ఎన్ని ఎక్కువగా ఉంటే అంత బలంగా రాజు యుద్ధం చేయగలరు. और राजा के पास ये जितना ज्यादा अधिकतम होगा, वो राजा उतना युद्ध कर सकता है. The numerous they are, so much strength he has within himself. కానీ అదే రాజు ఏం చెప్తా ఉన్నాడంటే, కొందరైతే వాటిని బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మాత్రము మన దేవుడైన యెహోవా నామమునందు అతిశయిస్తామనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. और राजा हमें ये स्मरण दिलाता है कि कुछ लोग रथों के ऊपर भरोसा रखते हैं और कुछ लोग घोड़ों के ऊपर भरोसा रखते हैं, परंतु हम तो अपने परमेश्वर यहोवा के ऊपर ही हम भरोसा रखते हैं. The same king is saying, some trust in chariots, some trust in horses, but we will trust in the name of our Lord our God. ఎందుకని గుర్రాలని రథాలని మనం నమ్మకూడదు? మనకి దేవుడు ఇచ్చినాయే కదా, మన దగ్గరే ఉన్నాయి కదా. ఆయన ఇవ్వకపోతే మన దగ్గర గుర్రాలు రథాలు దావీదుకి కూడా రావు కదా, కానీ దాని మీద ఎందుకు నమ్మకూడదు? हाँ, ये सारे चीजों घोड़े रथ परमेश्वर ही ने दिए हैं, हमें क्यों रथों के ऊपर घोड़ों के ऊपर क्यों हमें भरोसा नहीं रखना चाहिए? The Lord himself is giving us these horses and these chariots and all these things are with us. If the Lord is not giving us, it will not be with us. So why we should not rely on them or take a trust in them? సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుదాం. नीति वचन 21:31. 21 और उसका 21 अध्याय उसका 31 वचन. Proverbs chapter 21 verse 31. యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. और हम बढ़ेंगे नीति वचन उसका 21 अध्याय उसका 31 वचन इस तरह से लिखता है, युद्ध के दिन के लिए घोड़ा तैयार तो होता है, परंतु जय यहोवा ही से मिलती है. The horse is prepared for the day of battle, but the deliverance is of the Lord. నువ్వు గుర్రాలను ఎంత సిద్ధపరిచినా రథాలను ఎంత సిద్ధపరిచినా ఆ చివరికి విజయం ఇవ్వచ్చుట అనేటువంటిది కేవలము యెహోవా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు యెహోవా నామమునందు అతిశయించేవాడుగా, యెహోవా నామమునందు నమ్మిక ఉంచేవాడుగా ఉంటున్నాడు. यहाँ पे देखते हैं, युद्ध चाहे घोड़े से तैयार क्यों ना हो, रथ क्यों ना तैयार हो, लेकिन जो जय है यहोवा ही से मिलता है. इसीलिए भजन का लिखने वाला दाऊद वाला कहता है कि हमको जो भरोसा है, विश्वास है, परमेश्वर ही के ऊपर रखना है. So the battle is won by the horses, or it is waged by the horses and chariots, but the psalmist is saying only the deliverance is given by our Lord. సిద్ధపాటు చేయవచ్చు, కానీ విజయం అనేటువంటిది దేవుడి చేతిలోనే ఉంది. तैयारी तो हम कर सकते हैं, लेकिन जो जय है परमेश्वर यहोवा ही की ओर से ही हमें मिलेगी. Preparation we can do the preparation, but the victory only the Lord can give us. మరొక మాట మనం చూద్దాము, ఎందుకని మరి రథాలని గుర్రాలని నమ్మకూడదు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము. हाँ, हम क्यों रथों को और घोड़े को भरोसा नहीं करना चाहिए, हम एक और वचन पढ़ेंगे, यशायाह उसका 31 अध्याय 3వ వచనం. उसका 3रा वचन.
Why we should not rely on the horses and chariots, we'll see from Isaiah chapter 31 and verse 3. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపుగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. यशायाह 31 अध्याय उसका 3 वचन, मिस्र लोग ईश्वर नहीं मनुष्य ही है, और उसके घोड़े आत्मा नहीं मांस ही है. जब यहोवा हाथ बढ़ाएगा तब सहायता करने वाले और सहायता चाहने वाले दोनों ठोकर खाकर गिरेंगे, और वे सब के सब एक संग नष्ट हो जाएंगे. Isaiah chapter 31 verse 3, now the Egyptians are men and not God, and their horses are flesh, not spirit. When the Lord stretcheth out his hand, both he who helps will fall, and he who helped will fall down. They will perish together. ఇక్కడ చూడండి, ఐగుప్తీయులు మనుషులు వాళ్ళ యొక్క బలం మీద ఆధారపడటం ప్రయోజనం. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే. और हम यहाँ पे देखेंगे जो मिस्र जो लोग है वो केवल मनुष्य है, वो परमेश्वर नहीं है, ईश्वर नहीं है. वो इसीलिए हमको మనుషుల మీద విశ్వాసం ఉంచకూడదు. हाँ, इसीलिए हमको मनुष्य के ऊपर भरोसा नहीं रखना चाहिए. We cannot rely on these Egyptians because they are not gods. They are only flesh. So we cannot rely on any human. అదేవిధంగా గుర్రాలు రథములు అనేటువంటివి మాంసమయములు, కానీ వారిలో ఆత్మ లేదు. వారి దాని ద్వారా కార్యాన్ని ఎవరు జరిగించలేరు. వారితో మాట్లాడి మన కొరకు దాన్ని జరిగించలేరు, ఏమైనా సహాయం చేయలేరు. इसी तरह से जो रथ है, घोड़े हैं, वे दोनों मांस है, उससे हम बातें करके कोई चीज हम प्राप्त नहीं कर सकते. वो केवल मांस के रूप में रहेंगे. So the horses and the chariots, they are just a mere flesh. They are not spirits. We cannot talk to them. We cannot speak to them and command them or direct them. కాబట్టి మనుషులే, వాళ్ళు దేవుళ్ళు కాదు. తర్వాత గుర్రాలు రథాలు అనేటువంటివి కూడా మాంసమయములు గాని ఆత్మ రూపంగా జరిగే కార్యం కాదు. కానీ మన దేవుడైతే ఆత్మపూర్ణుడు. మనకి సహాయం కావాలంటే మనలో ఆత్మ ఉంటుంది కాబట్టి మనకి ఆత్మ ద్వారా కార్యం జరిగించే దేవుని ద్వారా మాత్రమే మనం సహాయం పొందగలం. इसलिए जो घोड़े हैं, रहते हैं, ये सारे मांस के हैं. मनुष्य भी शायद मांस में है, लेकिन परमेश्वर जो है, हमारा जो परमेश्वर है आत्मा है. इसीलिए हम आत्मा के रूप में हमको हमारा जीवन आगे बढ़ाना है. So the men are mere men. They are flesh, and also the horses, they are just flesh. They are not spirits. We cannot rely on them. The Lord has imputed his spirit in us. Therefore, the Lord who guides our spirit, we should rely and trust in him to get victory over all these things. అదే కీర్తనకారుడు 118వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. 8-9 వచనాలు. भजन संहिता 118 उसका 8 और 9 वचन में इस तरह से कहता है. Psalms 118 verse 8 and 9. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అన్ని జనులందరూ అంతవరకు చాలే. यहोवा की शरण लेनी मनुष्यों पर भरोसा रखने से उत्तम है. यहोवा का शरण लेना प्रधानों पर भी भरोसा रखने से भी उत्तम है. It is better to trust in the Lord than to put confidence in man. It is better to trust in the Lord than to put confidence in princes. కాబట్టి మనుషుల మీద ఆధారపడకూడదు. అదే విధంగా రాజులు తన యొక్క గుర్రాల మీద రథాల మీద ఆధారపడకూడదు. మనుషుడు కూడా యెహోవా వైపు చూడాలి. అధికారం ఉన్నటువంటి రాజు కూడా యెహోవా వైపు మాత్రమే చూడవలసిన వాడుగా ఉంటున్నాడు. इसलिए मनुष्यों के ऊपर भरोसा नहीं रखना चाहिए. राजा रथों के ऊपर भरोसा नहीं रखना चाहिए, क्योंकि जो मनुष्य है, रथी है. इसीलिए हमको परमेश्वर यहोवा के ऊपर ही भरोसा रखना चाहिए. So man should not trust in the man and the kings, the authorities, the princes. They should not trust in their chariots or their horses, but God who can give victory. We have to trust in him. Both the men and also the authorities, they should trust in the Lord.
ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం అనుకోవచ్చు నేను దేవుని మీద ఆధారపడుతున్నాను కదా, నేను మనుషుల మీద ఆధారపడలేదు మనం అనుకోవచ్చు. परमेश्वर हमसे क्या बातें करता है कि हम तो कह सकते हैं कि हम तो मनुष्यों के ऊपर निर्भर नहीं रह रहे, हम तो परमेश्वर के ऊपर ही निर्भर रहते हैं करके हम कह सकते हैं। We might think or we might say, I'm not relying on any man or anything. I'm only relying on my God and trusting in Him. ఈ వాక్య భాగంలో మనం చూస్తుంది ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటిది అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బయటికి వెళ్ళి కొనుక్కునేటువంటి అవకాశం ఉంది, నేను డబ్బులు తీసుకుని వెళ్ళి కొనుక్కుంటాను, లేదంటే ఇంకేదైనా చేయగలిగే శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది, అదే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే విశ్వాసిగానే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, లేక నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. కానీ అలాంటి సందర్భంలో కూడా మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కూడా ప్రభు వైపు చూడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. यहाँ पे परमेश्वर हमसे ये बातें करता है, चाहे हमारे पर धन हो, मैं इस तरह से सोच सकता हूँ, मेरे पास धन है उसको मैं खर्चा कर सकता हूँ, मेरे चारों ओर मेरे विश्वासी है, मेरे परिवार के चारों ओर मेरे सामने मेरे चारों तरफ है, तो हमको ये नहीं करना चाहिए कि इसके ऊपर भरोसा नहीं सोचना चाहिए कि ये सारे चीज मेरे साथ है करके। So we might think that I have the wealth with me, I have money with me, so I can go outside and buy something from the market, or all the believers who are around me, they are so able people, so I might think I will be relying on them. But the Lord is teaching us that in all these things still we need to trust in the Lord in all the things. నా దగ్గర ఏమున్నా, నా దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నా, మనుషుల మీద ఆధారపడవలసిన అవసరం లేకపోయినా గానీ కూడా నేను ప్రభు వైపు చూసి ఆయన చెప్పినటువంటిది చేయాలి, నా యొక్క శ్రమలో నేను ఆయన వైపు చూడాల్సిందే. हाँ, चाहे मेरा परिस्थिति मनुष्य मेरे सहायक में हो, लेकिन भी हमें परमेश्वर के ऊपर ही भरोसा करना चाहिए, क्योंकि मेरी जो सारी चीजों के लिए परमेश्वर के ऊपर ही हमको भरोसा रखना चाहिए। Though I have everything to have everything with me, and there is no opportunity for me to trust in somebody or to depend on somebody, yet in all the things the Lord is teaching me to rely on Him and trust in Him. అని ఈ విషయంలో ఆయన నమ్ముకునే విషయంలో మనం ఆయన దగ్గర ఏ విధంగా ఉండాలో 2-3 విషయాలు మనం మననం చేద్దాం. और हम परमेश्वर के ऊपर भरोसा और विश्वास करने में वो 2-3 विषय को हम देखेंगे। So how we have to rely on the Lord or trust in the Lord, we will see 2-3 things about it. యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనందరం కలిసి చదువుదాం. यशायाह उसका 30 अध्याय उसका पहला 2 वचन हम मिलकर पढ़ेंगे। Isaiah chapter 30, reading verse 1 and 2 all together, please. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వారు ఫరో యొక్క బలాన్ని చూసి వారు బలపరుచుకోవడానికి ప్రయత్నం చేసినట్లు, ఐగుప్తు నీడను శరణు జొచ్చడానికి ప్రయత్నం చేసినట్టు మనం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. और हम यहाँ पे इस वचन को जब देखते हैं, यहाँ पे वचन में हम देखेंगे फिरौन की जो रथें हैं उसके ऊपर ये भरोसा रखते हुए देखेंगे, और ये मिस्र से जाते हुए इनका जो मिस्र से जाने के बाद वहां पे छाया में वो शरण लेते हैं करके 2 वचन में यहाँ पे लिखा हुआ है। In Isaiah chapter 30 verse 2 second portion, we see to strengthen themselves in the strength of Pharaoh and to trust in the shadow of Egypt. కానీ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే మొదటి వచనంలో వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. और परमेश्वर हमें क्या कहता है कि वे बिना मांगे वे संकोच कर रहे, सोच रहे हैं, पहला वचन में लिखा हुआ है। So the Lord is saying in verse 1, says the Lord who takes counsel but not of me. నన్ను అడగక ఆలోచన చేస్తా ఉన్నారు వారు. वे मुझे बिना मांगे वो अपने आप में सोच रहे हैं वो. They are taking counsel but are not of the Lord. They are not taking the counsel from the Lord.
రెండవదిగా నా ఆత్మ నియమింపనటువంటి సంధి, నేను చెప్పనటువంటి మాట, నా ఆత్మ నడిపించినటువంటి విషయంలో వాళ్ళు సంధి చేసుకుంటూ ఉన్నారు. और इस तरह की शंका कर रहे हैं कि आत्मा के सिखाए नहीं करके इस तरह की संकेत उसके वो इस तरह से सोच रहे हैं. Secondly, they were devising plans, but not of my spirit. They are not asking me to make such plans or make some between them some kind of treaty. మూడవదిగా నా నోటి మాట విచారణ చేయట్లా, నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను విషయం గురించి నా దగ్గర విచారణ చేయట్లేదు వాళ్ళు. और तीसरा विषय ये है कि मेरे जो मुंह की जो बातें हैं उसके बारे में विचार नहीं कर रहे हैं कि मैं क्या कह रहा हूँ और क्या बताना चाह रहा हूँ, इसके बारे में वो सोच नहीं रहे हैं. And thirdly, they are not taking any kind of advice from the mouth of the Lord. ఈ మూడు విషయాలు గనుక మనం చేయకపోయినట్లయితే మనము దేవుని మీద ఆధారపడినట్లు లెక్క. और ये तीनों विषय को हम हमारे जीवन में नहीं कर रहे हैं तो हम परमेश्वर के ऊपर निर्भर नहीं हैं. If we are not doing these three things, then we are not dependent on the Lord or trusting in the Lord. ఈ రాత్రికాల సమయంలో సంఘంగా మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ये रात के समय में हम कलीसिया के रूप में इस मंडली में अब जब हम जुड़े हैं, As we come to the Lord as a church this night, మనం ఇదే చేయబోతా ఉన్నాం. ప్రభువా నీ ఆలోచన నాకు చెప్పు, నీ ఆత్మతో నీ ఆత్మ చెప్పినటువంటి దాన్ని మేము సంధి చేసుకోవడానికి సహాయం చేయి, నీ నోటి మాట ఏంటో నాకు సెలవిచ్చు ప్రభువా అని మనం సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. और ये शाम के समय पे हम कलीसिया में जब जुड़े हैं तो हमको इसी तरह से परमेश्वर से कहना है, हे पिता आपकी क्या वाणी है हमें बता, आपकी क्या सोच है हमें बता. इस तरह से आत्मा की सिखाए चाल चलन हमको बता करके हमको परमेश्वर से मांगना है. so as a church, we have to come to the Lord asking, we are coming to the Lord asking the counsel of the Lord, we are asking the Spirit of the Lord to devise plans for us and to make treaty and open his mouth to advise us. అప్పుడు మాత్రమే నిజంగా మనం ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు, అప్పుడు మాత్రమే ఆయన మనకి జవాబిచ్చేవాడిగా పరిశుద్ధ స్థలములో నుండి మన ఆపత్కాలంలో జవాబిచ్చేవాడిగా ఉంటున్నాడు. उस समय पे तब जब हम उसको परमेश्वर से जब हम कहेंगे तब हमको परमेश्वर क्या करेगा, पवित्र स्थानों से हमारी दुआई का परमेश्वर क्या करेगा, उत्तर देगा. Then the Lord will answer us from his holy sanctuary. ఎందుకంటే ఆయన ఆత్మ నియమింపని సంధి మనకు తెలుసు. మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినాడు. ఆత్మ ద్వారానే మనల్ని సంధిస్తాడు. కాబట్టి ఆత్మ చెబితేనే అది నియమించినటువంటిది, అది చెప్పిన ఆలోచన వారంగా ఉంటున్నాం. और हम जानते हैं हमारा जो प्रभु यीशु मसीह हमारे अंदर आत्मा निवास करता है. आत्मा हमें जिस तरह से सिखाता है उसी के अनुसार पे हम चलते हैं. So only when the Spirit is guiding us, the counsel of the Spirit, we have to come to the peace or to establish that treaty. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాము. యెహోవా సెలవు ఇవ్వకుండా వారు ఏ విధమైన నిబంధన చేసుకున్నారు, ఎలా మోసపోయినారో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. और एक छोटा सा उदाहरण देंगे. परमेश्वर वहां पे एक वाणी देता है और वाणी को नहीं मानने के कारण वो क्या होता है, इस छोटा सा उदाहरण यहाँ पे देखेंगे. దేవుణ్ణి అడగకుండా వారు ఆయన యొక్క విచారణ చేయకుండా నిబంధన చేసుకున్నారు. हाँ, परमेश्वर से विनती नहीं बिना किए हुए विचार जो किए हैं उसके बारे में हम देखेंगे. We see here how they were at loss without asking the counsel of the Lord and making themselves between themselves a covenant and failing. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. 14-15 వచనం. यहोशुआ का 9 अध्याय उसका 14-15 वचन. నేను చదువుతాను. Chapter 9 and 14 and 15. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఇక్కడ యెహోషువ దగ్గరకు ఆ గిబియోనీయులు వచ్చి ఉన్నారు. వారు మోసపూరితంగా వచ్చారు. వారు వీరి దగ్గరికి అదే ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా మేము దూరం నుంచి వచ్చామని వారు మోసపూరితమైన ఆహారాన్ని కూడా తీసుకొచ్చినారు. यहाँ पे हम देखेंगे यहोशुआ 9 अध्याय उसको 14 और 15 वचन में एक गिदोन से दूर देश से आए हुए हैं करके इस तरह का यहाँ पे झूठी शपथ खाते हैं करके यहाँ पे इस वचन में प्रधानों ने इस तरह से खाई करके यहाँ पे लिखा हुआ है. We see these Gibeonites are coming
to them without any notification. They came there and they're bringing their food, and they were making covenants with each other. No, no, and no, no. they were వారు eating. వారు దగ్గర దేశం నుంచి వచ్చి కూడా మేము దూరం నుంచి వచ్చామని అబద్ధం చెప్పినారు వాళ్ళు. और यहाँ पे हम देखेंगे वे पास देश से आने के बावजूद भी इस तरह से कहते हैं कि हम दूर देश से आए हुए हैं करके इस तरह से यहाँ पे झूठी शपथ खाते हैं यहाँ पे लोग. So these people, the Gibeonites, they came from the neighboring places, but they are saying that they have come from the far off places. ఇప్పుడు ఏంటంటే వారు ఇశ్రాయేలు ప్రజలతోనూ యెహోషువతోనూ ఒక నిబంధన చేసుకోవాలని కోరుతున్నారు. और यहाँ पे हम देखेंगे इस्राएल की प्रजा से यहोशुआ के यहाँ से एक वाचा बांधना है करके यहाँ पे कह रहा है. And their desire is that they have to make a covenant between Joshua and his people. దానికి అనుగుణంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కొద్దిగా ఇచ్చి దాన్ని భుజించడం ద్వారా వారి మధ్య ఒక నిబంధనని స్థిరపరచాలని వారు కోరుకున్నారు. और वो इस तरह से चाह रहे थे उनके पास जो भोजन है उसको खा के ग्रहण करके जो वाचा है वहां पे उसको बांधना चाह रहे थे वहां पे उन लोग. So for this purpose, they the food which they had with them, they have given to them so that by eating of that, they may come to a covenant between each other. మరి యెహోషువ దేవుని చేత నడిపించబడినటువంటి వాడు, అదే విధంగా ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారు, అక్కడ సమాజపు అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కూడా వారి మోసాన్ని గ్రహించకుండా, ఎందుకని మోసాన్ని గ్రహించలేకపోయారంటే యెహోవా చేత సెలవు పొందకయే. అంటే దేవుణ్ణి అడగలేదు వాళ్ళు, వీళ్ళు ఆహారం తెచ్చారు ఇది మేము తినాలా వద్దా, ఇది మంచిదా కాదని అడగకుండా వారు తిన్నదాన్ని బట్టి వారు మోసపోయారు. ఆ విధంగా వారు నిబంధన చేసుకుని మోసపూరితమైనటువంటి మాయలో వాళ్ళు పడిపోయినట్టు చూస్తున్నాం. और हम यहाँ पे देखेंगे यहोशुआ परमेश्वर की अगुवाई के अनुसार चलने वाला व्यक्ति था. और यहाँ पे देखेंगे इस्राएल के प्रधान लोग भी यहाँ पे पाए जाते हैं. और यहाँ पे खास बात ये है कि वे परमेश्वर से बिना पूछे यहाँ पे उसने परमेश्वर के बिना पूछे वो वहाँ पे उस भोजन को करने के द्वारा यहाँ पे परमेश्वर को वहाँ पे धोखा दे रहे हैं करके इस तरह से यहाँ पे लिखा हुआ है. You see, Joshua was a man of God. He was led by God, and also the elders were there. But yet they did not take any counsel from the Lord. But they made their plans by themselves, and they ate that food which they brought, and they were in some confusion, and they made such plans for themselves, and they made covenants. శత్రువుని నాశనం చేయవలసి ఉంది కానీ శత్రువు మోసంలో వాళ్ళు పడిపోయారు. యెహోవా యొద్ద విచారణ చేయక ఆహారం తినడం ద్వారా శత్రువు యొక్క మోసంలో పడిపోయినారు. దేవుని యొక్క నిబంధనను అక్కడ మీరు నటి చూస్తున్నాం. और यहाँ पे देखेंगे शत्रुओं के हाथों में उन लोग पकड़ाए गए टाइप यहाँ पे देखते हैं. वहां पे देखेंगे यहाँ पे परमेश्वर की जो वाचा जो बांधी थी उससे वो छूट गए हैं. They were supposed to defeat their enemies. They have to overcome their enemies, but we see they were heeding to themselves, and they were deceived by their enemies. ఆహారమే కదా, ఏంటి బ్రదర్ ఇట్లా చెప్తారు, భోజనమే కదా, దానికి కూడా దేవుణ్ణి అడగాల అంటే అడగాల, అడగకపోతే మోసపోతాం. వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని మనం వెళ్తే కుదరదు. మనం దేవుణ్ణి అడగాల, అడిగి ఆయన చెప్తే చేయాల. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ఆ విధంగా యెహోవా యొద్ద సెలవు పుచ్చుకోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా మనం అలవాటు చేసుకోవాలి. आप इस तरह से कह सकते हैं क्या भाई ये तो सिर्फ भोजन ही तो है, तो हम इसके लिए क्या है करके कह सकते हैं. तो चाहे भोजन क्यों ना हो, परमेश्वर से हमको पूछना है कि हे पिता हमको क्या करना है. ये नहीं है कि कोई हमें बुलाता है कि खाने के लिए यूं ही हमको नहीं चले जाना है. So you might say, what brother, this is just a food. Even for the food we have to ask. Yes, we have to ask even for the food, and we have to take the counsel of the Lord, and we have to make such habits in our life. ఎప్పుడైతే వ్యక్తిగతంగా నేను ఆ విధమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని ప్రభు దగ్గర అడగటానికి నేను కలిగి ఉంటానో, నా కుటుంబం పాటిస్తుంది, అప్పుడు నా కుటుంబం సంఘంలోకి వస్తే సంఘానికి క్షేమాభివృద్ధి. जब हम व्यक्तिगत के रूप में इस तरह से हम कार्य को आरंभ करेंगे, जब मैं इस तरह से करूंगा तो मेरा परिवार भी साथ में करेगा. जब परिवार कलीसिया में जुड़ेगा तो कलीसिया भी उसी तरह से करेगा. So personally, if I follow and do such way, then my family will also follow and do it,
And when they come into the house of the Lord and the church will be in peace. అంటే ఎప్పుడైతే మనం కొంచెంలో నమ్మకంగా ఉంటామో, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటామో, పెద్ద విషయాల్లో కూడా యెహోవా యొద్ద విచారణ చేయటము, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి ఆయన ఆలోచన తెలుసుకొనుట, ఆయన నోటి మాట తెలుసుకొనుట అనే దాన్ని మనం అభ్యాసం చేయగలం. जब हम थोड़े से चीजों में हम परमेश्वर के ऊपर भरोसा रखेंगे, परमेश्वर की जो वाणी है, जो मुंह की जो वाणी है, तब हमारी जो दृष्टि है उसकी ओर, हमारा जो दृष्टि है उसकी ओर होगा. When we trust the Lord in the smallest things, then we can go to the Lord and for getting the counsel of the Lord, that the Lord may open his mouth and he may speak to us and devise us plans for us and open his mouth to guide us. అదే విధంగా మనం హిజ్కియా జీవితాన్ని మనం గమనించినట్లయితే, इसी तरह से हिजकिय्याह के जीवन में जब हम देखते हैं, If we observe the life of Hezekiah, యెషయా గ్రంథం 37వ అధ్యాయము हाँ यशायाह उसका 37 अध्याय, Isaiah chapter 37, 37వ వచనం మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే, 37 अध्याय का पहला वचन जब हम देखते हैं, Isaiah chapter 37 verse 1, if we observe, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. जब हिजकिय्याह राजा ने यह सुना, तब वह अपने वस्त्र फाड़ और ठाट ओढ़कर यहोवा के भवन में गया. and so it was when King Hezekiah heard it, that he tore his clothes, covered himself with sackcloth, and went into the house of the Lord. శత్రువులు వచ్చాడని తెలిసింది, ఆపద వచ్చింది, ఆపత్కాలం వచ్చింది. వెంటనే ఏం చేశాడు అతను? అందరికి వాళ్ళ సైనిక అధికారులను పిలిచి మన యుద్ధం ఎలా చేయాలని చెప్పేటువంటి విషయాన్ని ఆలోచించాల. ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. పరిశుద్ధ స్థలమైనటువంటిది, దేవుడు నివసించేటువంటి సియోనులో ఆయన మందిరానికి వెళ్ళాడు. और हम देखेंगे जब उसके सामने में कष्ट आया, शत्रु आया, तो उस तरह से वो अपने सेना को पास नहीं पूछा कि क्या करना क्या नहीं करना करके, लेकिन अब हम यहाँ देखेंगे उसने परमेश्वर के यहोवा के भवन के समीप में हो गया. So we see here, when the trouble has come, an enemy has come, he did not take the call the army, call the chiefs, but he tore his clothes and went to the Zion, the holy place of the temple of the Lord, and there he was. అదే విధంగా 14వ వచనంలో మనం చూస్తే, హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరం తీసుకుని, తన శత్రువు పంపిన ఉత్తరాన్ని తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. చాలా జాగ్రత్తగా గమనించండి ఆ మాటలు. और हम देखेंगे इसी अध्याय के 14 वचन में इस तरह से लिखा है, इसी पत्रियों को हिजकिय्याह ने अपने दूतों के हाथ से लेकर पढ़ा, तब उसने यहोवा के भवन में जाकर उस पत्र को यहोवा के सामने फैला दिया. So in verse 14 we see Hezekiah received the letter from the hand of the messengers and read it, and Hezekiah went to the house of the Lord and spread it before the Lord. Very carefully we have to hear. అక్కడ శత్రువు దగ్గర నుంచి ఒకటి వచ్చింది, ఓ లెటర్ పంపితే ఏం చేసినాడు? తీసుకెళ్లి యెహోవా మందిరం దగ్గరికి వెళ్ళి పరిచాడంట. ప్రభువా నువ్వే చూడు దీన్ని అని చెప్పాడు. हाँ देखो, शत्रुओं के पास से एक पत्र आता है, तो उसने क्या किया? परमेश्वर यहोवा के भवन पे वहां पे जाके फैला के परमेश्वर से कहता है, हे पिता आप ही देखो करके, इस तरह से कहता है वो. So when he received a letter from the enemy, he took it to the house of the Lord, he spread it before the Lord and said to the Lord, Lord, you take care of this. ఎందుకంటే ఆపద వచ్చింది. అక్కడేమో విన్న వెంటనే బట్టలు చింపుకుని మందిరానికి వెళ్ళాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క శత్రువుల దగ్గర నుంచి దూత దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో పరిచాడు. మొట్టమొదటి రియాక్షన్ అది జరిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు యెహోవా సన్నిధికి వెళ్ళుట. ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన మీద సహాయకుడిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినాడు. जब उसको विपत्ति आया, उसने अपने वस्त्र को फाड़ा और उसको भागते हुए उसने क्या किया? परमेश्वर के भवन पे गया
और जब उसके जीवन में जब कष्ट आए तो सबसे पहली बात वो है कि वो परमेश्वर के भवन में जाके उसको परमेश्वर से दुहाई देता है। First of all, we see Hezekiah, when he heard it, he tore his clothes and went into the house of God, put on the sackcloth and went into the house of God. Secondly, we see when he received the letter, he went and spread it before the presence of the Lord, and he took counsel of the Lord, saying to the Lord who is refuge, the Lord who is ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం మనం చూస్తాము. ప్రార్థన అయిపోయింది, 20వ వచనంలో ప్రార్థన అయిపోయింది. 21వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభు మాట్లాడి సమాధానాన్ని పంపినట్టు మనం చూస్తూ ఉన్నాం. और हम देखेंगे उसने परमेश्वर के आंगनों में उसने प्रार्थना करता है और वहाँ पे 20 अध्याय में प्रार्थना हो जाने के बाद 21 अध्याय में देखेंगे वहाँ पे 21 वचन में जब हम देखेंगे यशायाह वहाँ पे आता है. So we see in verse 20, he finished his prayer, and after finishing his prayer in the house of the Lord, we see in verse 21 that there Isaiah came into the picture and bringing the word of the Lord. ఇక్కడ ప్రార్థన చేశాడు, వెళ్ళాడు మందిరంలోకి, అక్కడ ప్రభు ప్రవక్తకి చెప్పినాడు, ప్రవక్త సమాధానం తీసుకొచ్చినాడు. और यहाँ पे देखेंगे भवन में उसने प्रार्थना विनती लेके गया, उसने प्रार्थना किया. यहाँ पे देखेंगे प्रवक्ता यजिकिया यहाँ पे पत्र लेके इसके पास आता है. So we see here that in the presence of the Lord, in the house of the Lord, he was praying. Now the Lord heard and sent his prophet with a word of the Lord. ఆపదలో ఉన్నాడు, ప్రార్థించాడు, వెంటనే జవాబు వచ్చింది. हाँ, यहाँ पे देखते हैं विपत्ति आई, उसने दुहाई दी, प्रार्थना की, तुरंत वहाँ पे उसको जवाब मिलता है. So trouble came in his life and immediately he knelt down and prayed before the Lord and answer came to him. తనకున్న సమస్యలన్నిటినీ ఆ యొక్క ఆ పేపర్ లో ఉన్న సమస్యలన్నీ తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టాడు. ఒక్కొక్కటి నువ్వే చూడు ప్రభువా దీని సంగతి అని చెప్పి ఆయనకి చెప్పడం ద్వారా ప్రభువు ఆ సమస్యను తన సమస్యగా తీసుకున్నాడు. उसने क्या किया, उसके जो भी कष्ट है, परेशानी है, सारे को एक एक को करके परमेश्वर के सामने ले आके दिखाया. ये पिता, ये तू देख मेरी जो ये सारे परिस्थितियों को आप देखो करके वो सारे चीजों को परमेश्वर के सामने ले आया. वो ప్రభు ఆ సమస్యని తన సమస్యగా తీసుకున్నాడు. हाँ, परमेश्वर तब हमारे जो कष्ट को अपना समस्या की समय पे परमेश्वर अपनी ओर ले लिया. So all the things, the troubles which were there in that letter, he spread it before the Lord one by one and said to the Lord, you take care of them. So the Lord took those troubles which are belong to us and he is considering it as if it is his own trouble. అది ఎలాగో మనం చూద్దాం. 32వ వచనం చివరి భాగంలో మనం చదివితే యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. और हम देखेंगे 32 वचन में इस तरह से लिखा है, परमेश्वर की जो आशा है इस तरह से कार्य करता करके यहाँ पे लिखा हुआ है. In verse 32 we see the zeal of the Lord of the host will do this. అది ఇప్పుడు నా ఆసక్తిగా తీసుకున్నాడు. ఇస్కే యొక్క సమస్య దేవుడైన యెహోవా యొక్క ఆసక్తి అయిపోయింది. यहाँ पे हम देखेंगे हिजकिय्याह की जो कष्ट जो है परमेश्वर का एक कारण के रूप में यहाँ पे ठहर गया. यहाँ पे लिखा हुआ है. You see that the zeal of Hezekiah, the trouble of Hezekiah now become the zeal of the Lord of the hosts. అదే 35వ వచనం చూసినట్లయితే నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. నువ్వేం చింతపడాల్సిన అవసరం లేదు, ఇది నా పట్టణము, నేను కాపాడుతాను, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము దీన్ని కాపాడుతాను అనేటువంటి తన యొక్క మరి వాగ్దానాన్ని ఇస్తూ వచ్చినాడు. ఆ సమస్యను తన సమస్యగా తీసుకున్నాడు. और हम यहाँ पे देखेंगे 35 वचन में इस तरह से कहता है, क्योंकि मैं अपने निमित्त और अपने दास दाऊद के निमित्त इस नगर को रक्षा करके उसे बचाऊंगा. यहाँ पे देखेंगे हमारी जो परिस्थितियों को परमेश्वर अपने ऊपर ले लेता है, इस तरह से परमेश्वर हमको उससे बचाता है. So the Lord is making a covenant with Hezekiah, saying that you don't need to take any trouble or any worry about it. According to verse 35, I will defend this city to save it for my own sake and for my servant David's sake. కాబట్టి ఈ వాక్య భాగం మనం చూస్తూ వచ్చినాం. ఈ రాత్రికాల సమయంలో
మన జీవితంలో కూడా మనకున్నటువంటి సమస్యలు, మనం చూడండి ప్రేయర్ పాయింట్స్ చేస్తున్నారంటే అదేదో సరదాగా చేసే కాదు. ప్రేయర్ పాయింట్స్ వాక్యం ఉంది. మనకున్న ప్రతి పాయింట్ ని పేపర్ మీద రాసి దేవుని సన్నిధిలో పెట్టాలా, చిన్నదైనా పెద్దదైనా. అదే మనం చేస్తున్నాం. ये रात्रि के समय में हम प्रार्थना विनती के लिए आए हुए हैं, तो हम जो प्रार्थना के जो पत्री हम दिया जाते हैं, वो ये वही सेम चीज है। हमको क्या है, वो सारी चीजों को हमको क्या करना है, परमेश्वर के सामने ले आके परमेश्वर के सामने रखना है। So this night we are coming for prayer. So the prayer points are given to us. So that means we have to lay it on the paper and bring it before the presence of the Lord and pray for it. It is అలాగే not మన ordinary thing. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ అలవాటు మనం చేసుకోవాలి. మనకున్న సమస్యనంతా కూడా ప్రభు సన్నిధిలోకి ఒక్కొక్కటి తీసుకురావాలి. हाँ, इसी तरह से व्यक्तिगत जीवन में भी हमारे जो भी समस्या हो, परिस्थिति, परेशानी को एक एक करके हमको परमेश्वर के सामने ले आना है। Even in our personal life, every matter, one by one, we have to bring before the presence of the Lord. అప్పుడు మనకు ఆపద ఉన్న సమయంలో ఆ విధంగా మనం మన ఆపదలని దాని మీద రాసి వెళ్ళినట్లయితే ఆయన సహాయకుడు కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించినప్పుడు ఆయనకి అప్పచెప్పినప్పుడు ఆ సమస్యను తన సమస్యగా తీసుకొని మన నిమిత్తము ఆయన ఆసక్తి కలిగి కార్యం చేసి జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. जब हम इस तरह से करेंगे तो परमेश्वर हमारे संकट के समय पे जिस तरह से हमको सहायक जो परमेश्वर है, हमारे जो भी परिस्थिति परेशानी को परमेश्वर अपने ऊपर जिस तरह से ले जाता है, उस तरह से परमेश्वर हमारा सहायक बन जाता है। So if we take everything one by one into the presence of the Lord, as the Lord is a present help in the time of trouble, if we take all those things, the Lord will consider all our troubles, our problems as his own troubles and problems. చివరిగా మరి కీర్తన 20వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. Psalms 20 verse 1 and 2. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, भजन संहिता సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. ప్రభు తన వాక్యం దీవించును గాక. भजन संहिता 20 अध्याय उसका पहला 2 वचन। भजन संहिता 20 अध्याय पहला 2 वचन। संकट के दिन यहोवा तेरी सुन ले, याकूब का परमेश्वर का नाम तुझे ऊंचे स्थान से नियुक्त करे, वह पवित्र स्थान से तेरी सहायता करे और सियोन से तुझे संभाल ले। परमेश्वर इस वचन को आशीष देने पाए। May the Lord answer you in the day of trouble. May the name of God of Jacob defend you. May he send you help from the sanctuary and strengthen you out of Zion. May the Lord bless you. Pray that, brother. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమందాసుని యేసు ప్రభువా మీకు ఎంతో వందనాలు స్తోత్రములు. మాతో మీరు మాట్లాడిన విధానానికే మీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ప్రభువా మేము ఆపదలో ఉన్నప్పుడు మేము ఆదుకున్నదైనటువంటి మీరు నమ్ముకున్నదైనటువంటి సహాయకుడు, మమ్మల్ని ఆదుకునేటువంటి దేవుడవు, మా దుర్గమై ఉన్నారు, మా యొక్క దాగుచోటై ఉన్నారు. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో ప్రభువా మరి మీ యొక్క ఆలోచన తెలుసుకొని మీ యొక్క ఆత్మ నియమించే సంధిని మేము చేసుకొని ప్రభువా మీ నుంచి జవాబు పొందడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా మరి మీ వద్ద అడగటానికి మాకు నేర్పించండి ప్రభువా. హిజ్కియా వలె ప్రభు మా సమస్యను మీ సన్నిధిలో పరచడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తద్వారా మీ నిమిత్తము ప్రభువా మీ సేవకులైనటువంటి మీ యొక్క పితరుల నిమిత్తము మా నిమిత్తం ప్రభువా మీ యొక్క సంఘాన్ని మా కుటుంబాలని మీరు కాపాడమని మీ యొక్క ఆసక్తి చేత దీన్ని నెరవేర్చమని వేడుకుంటూ విత్తంబడిన వాక్యం ఫలవర్తంగా వచ్చినట్లు మీ సహాయం చేయమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసిన గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని, మా ప్రార్థన సమయాన్ని దీవించమని యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen.